నాకు గదే గణపతి కావాలి. ఈ గణపతి అయితేనే ఉండు. నాకు అది గణపతి కావాలి. నాకు గా గణపతి కావాలా. నాకు ఇదే కావాలి. నాకు గది కావాలా. నాకు ఇదే కావాలి. నాకు గది నాకు ఇదే కావాలా. ఏందిరా మీరు అంటే మొత్తం చాయించుకుంటారు. నాకు ఇదే కావాలా. అరే అంటే మేము ఎత్తలేమా పైసలు ఎట్టారా? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు అయితే కొరుట్ల దగ్గరికి అయితే వచ్చినాం గణపతులు చూడడానికి. కొన్ని గణపతులు అయితే రెడీ అయితే అయినాయి. ఆ గణపతులు ఏమిటో మీకు చూపిస్తా, చలో పదండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఒక గణపతి అయితే కవర్ అయితే వేసి ఉంచారు. ఇక్కడ మీరు చూడవచ్చు వెంకటేశ్వర అవతారం గణపతి, ఇది పూర్తయింది. ఇది కూడా పూర్తయింది, సీల్ చేసి అయితే ఉంచారు. చూడండి, పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. ఒక దాదాపు 10-12 ఫీట్ల హైట్ అయితే ఉంటాయి. ఇవి పూర్తయిన గణపతులు. చాలా పెద్దగా అయితే ఉన్నాయి గణపతులు. చూడండి హైట్లో, కలర్ వేస్తే చాలా అయితే బాగున్నాయి. చూడండి, ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకొక గణపతి, గులాబీ రంగు గణపతి. చూడండి, ఇవి చిన్న గణపతులు కొంచెం. ఇక్కడ కూడా కవర్ అయితే వేసి ఉంచారు. చాలా అద్భుతంగా అయితే కనబడుతున్నాయి గణపతులు అయితే, మీరు చూడండి. ఇంకా కలర్ అయితే పూర్తి కాలేదు వీటికి గణపతులకి. చూడండి, ఆ పక్క చూస్తే ఇట్లా పూర్తి అయితే కాలేదు ఆ గణపతిది కలర్. చూడండి, కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కాలేదు. ఫ్రెండ్స్, ఈ గణపతి చూడవచ్చు వామనుడి అవతారం, పక్కన కృష్ణ అవతారం అయితే ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఈ గణపతి మీరు చూడవచ్చు శివుడి యొక్క అవతారం. ఇక్కడైతే శివుడు అయితే ఉన్నాడు. ఇక్కడ 2 నంది బొమ్మలు అయితే ఉన్నాయి. చూడండి, ఇది చూస్తున్నారు కదా మహారాజా గణపతి. చాలా అద్భుతంగా అయితే ఉంది గణపతి. చూడండి, ఇంకా కొంచెం కలర్ అయితే పూర్తి కాలేదు. ఇక్కడ కలర్లు అయితే కింద పెట్టారు. చూడండి, ఇది కూడా కలర్ పూర్తి కాలే. అక్కడ కన్ను దగ్గర అయితే మనకు కనబడుతుంది. ఇది సింహం గణపతి, చూడవచ్చు సింహం మీద గణపతి. ఇది కూడా పూర్తి కాలేదు. చూస్తుంటే మొత్తం మెరుస్తున్నాయి గణపతులు అయితే. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి గణపతులు. చూడండి, ఈ గణపతి అయితే లంబోదరుడి గణపతి. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇంతకుముందు చూసిన గణపతి ఇదే, చూడవచ్చు మీరు. ఇవి చూస్తున్నారు కదా, ఇవి చిన్న గణపతులు. దాదాపు 6 ఫీట్ల వరకు అయితే ఉంటాయి. ఇవి పూర్తయితే అయినాయి, అందుకనే కవర్ అయితే వేసి ఉంచారు. చూడండి, ఇటు చూస్తే ఇట్లా ఇవి ఇంకా పూర్తి కాలే, కలర్కి అయితే రెడీ అయితే అయినాయి. చూడవచ్చు మీరు. చూడండి, ఇక్కడ చూడవచ్చు ఇవి కూడా కలర్కి అయితే రెడీ అవుతున్నాయి. కలర్ అయితే మస్తు అయితే కనబడతాయి గణపతులు. చూడండి, ఈ విగ్రహం తయారు చేయడానికి అయితే ఎన్ని రోజులు పడుతుందో ఇతనైతే అడుగుదాం. బ్రో, ఎన్ని రోజులు పడుతుంది విగ్రహం తయారు చేయడానికి? మొత్తం 20 days పడుతుంది. చూడవచ్చు, ఒక్క విగ్రహం తయారు చేయడానికి ఒక 20 days అయితే పడుతుందని ఈ బ్రో అయితే చెప్తుండు. ఇది ఇంకా పూర్తి అయితే కాలే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఈ మహారాజా గణపతి ఇంకా పూర్తి కాలేదు. ఇది చూడవచ్చు కవర్ అయితే వేసి ఉంచారు. అదేవిధంగా ఇది కూడా కవర్ అయితే వేసి ఉంచారు. అదేవిధంగా ముందు చూస్తే గిట్లా గణపతులకైతే కలర్ అయితే వేశారు, కానీ కంటి దగ్గర అయితే కలర్ వేయలే. మనం ఆ వీడియోలో చూడవచ్చు. అదేవిధంగా ముందు చూస్తే ఇట్లా వేరే గణపతులకు కూడా కంటి దగ్గర అయితే కలర్ అయితే వేయలే. చాలా అద్భుతంగా అయితే కనబడుతున్నాయి గణపతులు. అదేవిధంగా వీటికి కూడా కలర్ అయితే వేయలే కంటి దగ్గర.
మనం గమనించవచ్చు అందులో. అదేవిధంగా ఇది అయోధ్య రాముడి గణపతి మనం గమనించవచ్చు. మీది భాగాల చూస్తే గోపురం అయితే కనబడుతుంది అయోధ్యది. కలర్ అయితే వేస్తున్నారు. అదేవిధంగా ఇది మహారాజా గణపతి మనం అందులో గమనించవచ్చు. చూడొచ్చు ఈ గణపతి ఒక దాదాపు 5 ఫీట్లు అయితే ఉంటది ఈ గణపతి. పూర్తయింది కాబట్టి కవర్ అయితే వేసి ఉంచారు. ఇది కూడా పూర్తయింది. చూడొచ్చు మీరు. మొత్తం కలర్‌తోనైతే మెరుస్తున్నాయి గణపతులైతే. ఈ ఆకారం బాగుంది గణపతిది. చూడండి. చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇది చూడొచ్చు మీరు. సర్పం మీది గణపతి. చాలా బాగుంది. ఇది చూడండి. నలుపు కలర్ అయితే చాలా బాగుంది. చూడండి. ఇవి కొంచెం హైట్ అయితే ఉన్నాయి. ఒక 6, 7 ఫీట్ అయితే ఉంటాయి గణపతి. చూడండి. ఇవి చూస్తున్నారు కదా! ఇవన్నీ చెమ్కీలు. మెరవడానికైతే ఏస్తారు. ఇవి కూడా చెమ్కీలే. చూడొచ్చు మనం అక్కడ తలపాగా మీద. చెమ్కీలతోనైతే మెరుస్తున్నాయి గణపతులు. చూడండి. ఇవన్నీ పూర్తయినాయి. కవర్‌లతోని కప్పైతే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా! కోతి మీద గణపతి. కొత్తగా అయితే డిజైన్ అయితే చేసిర్రు. చూడొచ్చు మీరు. చూడండి. ఇది కూడా కోతి మీద గణపతి. చూడండి. ఇది చూస్తున్నారు కదా! పెద్ద గణపతి పూర్తయితే అయింది. చూడవచ్చు అక్కడ రథం మీద గణపతి. అదేవిధంగా ఇది చూస్తే గిట్లా ఇది కూడా పూర్తయింది. ఈ లైన్ మొత్తం పూర్తయినాయి. కానీ అక్కడ పెయింట్ వేసేవాళ్ళు కలరింగ్ అయితే వేస్తున్నారు. పూర్తి కాని గణపతులకు మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇవి చూస్తే గిట్లా కలరింగ్ అయితే రెడీ అయితే అయితున్నాయి. మనం ఆ వీడియోలో గమనించవచ్చు. ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా! పెద్ద గణపతి దాదాపు 20 ఫీట్లకు మీదనే ఉంటుంది ఈ గణపతి. అదేవిధంగా ఇక్కడ చూస్తే గిట్లా ఇది కూడా సేమ్ సైజు ఉంటుంది. మనం అక్కడ హైట్ అనేది చూడవచ్చు. అదేవిధంగా ఈ గణపతి చూస్తే గిట్లా ఇది కూడా 20 ఫీట్ల వరకు మీదనే ఉంటుంది. చాలా పెద్దగా అయితే ఉంది ఈ గణపతి. మనం చూడవచ్చు అక్కడ. అదేవిధంగా ఈ గణపతి కూడా చాలా పెద్దగా అయితే ఉంది. సర్పం అయితే ఉంది మీద. ఈ గణపతి చూస్తే గిట్లా కిరీటం మీద అమ్మవారైతే కనపడుతుంది. అదేవిధంగా ముందు చూస్తే గిట్లా అర్జునుడు రథాన్ని లాగినట్టు అదేవిధంగా 9 అవతారాల మహావిష్ణువు అవతారం మనం ఆ గణపతిలో చూడవచ్చు. అది చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ గణపతి చూడండి. ఇదైతే మహారాజా గణపతి పంచైతే కట్టి రెడీ అయితే చేశారు. చూడండి. ఇది లంబోదరుడి గణపతి. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ గణపతి. అదేవిధంగా ఇది కూడా మహారాజా గణపతి. ఇప్పుడు 30,000 చెప్తుండు. లాస్ట్ 25,000 మాట్లాడదాం. 25 కాదు. ఇక్కడ గణపతులు మంచిగా ఉంటాయి. ఇదే గణపతి తీసుకున్నాం. నేనేమంటున్నా నాకు ఇదే నచ్చింది. 25 తీసుకుందాం రా. 25కి ఇచ్చేయమన్నాం లాస్ట్. అరే రేట్ గురించి చెట్రాను ఇది తీసుకుందామా అద్దురా చెప్పులు మరి తీసుకుందాం. తీసుకుందాం. నువ్వు ఎట్లా అంటే అట్లా. ఎంతకు తీసుకుందాం? నీ ఇష్టం. నాకు గదే గణపతి కావాలి. ఈ గణపతి అయితేనే ఉండదు. నాకు అది గణపతి కావాలి. నాకు గా గణపతి కావాలా? నాకు ఇదే కావాలి. నాకు గది కావాలా? నాకు ఇదే కావాలి. నాకు గది నాకు ఇదే కావాలా? ఏందిరా మీరు అంటే మొత్తం చాయించుకుంటారు. నాకు ఇదే కావాలా? అరే అంటే మేము ఎత్తలేమా పైసలు ఎట్టారా? మా ఇద్దరు మగ్గిదే కావాలా? అరే రండి నాకు కూడా కూడా నగ్గిదే కావాలా? నాకు ఇదే కావాలా. మగ్గిదే కావాలా? నాకు ఇదే కావాలా. అరే గణపతి అనుకున్న వాళ్ళు ఇట్లా రా. మగ్గిదే కావాలా? మేమున్నాం. అరే మేమున్నాం. ఏందిరా? మేమున్నాం.